హలో అండి, మా కిడ్స్కి స్ప్రింగ్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయండి. సో వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం అని దగ్గరలో ఉన్న ఒక మ్యూజియంకి తీసుకెళ్తున్నాము. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటనే చూడాలి. మేము ఇప్పటివరకు ఆ మ్యూజియంకి వెళ్ళలేదు. లెట్స్ గో. సో మెట్రోలో వెళ్తున్నామండి పిల్లలు అంతా కలిసి. మొత్తం స్ప్రింగ్ వచ్చేసరికి ఎక్కడ చూసినా తెల్లగా అందంగా పూలు మొత్తం దారంతా కూడా అవే. వావ్, వెరీ బ్యూటిఫుల్. దగ్గర చూస్తే ఇంకా బాగా కనపడుతుంది. సో ప్లాంటేరియం దగ్గరే ఉన్నాం అనమాట. సో ఈ దారంతా కూడా అలాగే మొత్తం అవే చెట్లు ఉన్నాయన్నమాట. అలా వెళ్తే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లాంటేరియం దగ్గర. సో ఫస్ట్ సెక్యూరిటీ చెకప్ ఉందండి, ఇలా ఎంటర్ అవ్వడమే. సో సెక్యూరిటీ చెకప్ ఫినిష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. వెళ్తున్నాం. సో వెళ్ళి టికెట్ తెచ్చుకోమన్నారు, వెళ్ళి టికెట్ తెచ్చుకుంటున్నాం. సో ప్లాంటేరియం లోపలికి వెళ్తాము. లోపలిగా లెట్స్ లుక్ ఎట్ ద ప్లాంటేరియం. సరే, ఇక్కడంతా స్టార్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో గుడ్ అండి, చాలా బాగుంది. ఎలా అంటే చాలా బాగా పెట్టారు. ఇక్కడ కూడా థీమ్స్ పెట్టారు కదా, మొత్తం థీమ్స్ లాగా. జోడియాక్ సైన్స్ వస్తుంది కదా, జోడియాక్ సైన్స్ అవన్నీ కూడా అలా పెట్టి. సో పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఎక్కడికొకటి తీసుకెళ్ళాలని మ్యూజియంకి తీసుకొచ్చామనండి, ప్లాంటేరియంకి. సో వాళ్ళు ఇంట్లో ఉంటే చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. అదేదో మ్యూజియం కనుకోండి కొద్దిగా ఎడ్యుకేషన్గా ఉంటుంది, టైం కూడా పాస్ అవుతుంది కదా అని ఇక్కడికి వచ్చామన్నమాట. అది తీసుకొచ్చినందుకు రియల్లీ వాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేశారు. సో అలా కొద్దిగా ఏదో నేర్చుకున్నట్టు కూడా ఉండింది వాళ్ళకు కూడా. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళాక ఏంటంటే అచ్చు ఆకాశంలో అంత నక్షత్రాలు చూసినట్టే ఉండింది. ఆబ్వియస్లీ మనం చిన్నప్పుడు చూసామనుకోండి, బట్ చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది చూసి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ ప్లాంటేరియం సోలార్ సిస్టమ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే స్పెసిఫిక్గా అంత చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఇలా విజిట్కి వెళ్ళాము అని చెప్తున్నాను అనమాట. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది, బాగుండిందని చెప్తున్నాను. బట్ నేను ఇలా చూపిస్తా, ఇది ఇలా ఉంది అని డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ అబౌట్ దాట్, అందరికీ తెలుసు కదా, అందుకని నేను చెప్పట్లేదు. బట్ 1-2 ఊరికే అలా గ్లాన్స్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, అదంతా నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా సన్ అనమాట. సో బ్రైట్, చాలా బాగుంది. సో ఇక్కడ చుట్టూ కూడా వేరే వేరే ప్లానెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సన్ చూపిస్తున్నారు. సో బ్రైట్ సన్. సో అక్కడ ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ చూపిస్తున్నారు. అక్కడ మనకు చూపిస్తున్నంత మూన్, అండ్ దెన్ బ్యాక్ సైడ్ అంత ఎర్త్ ఎలా ఉంది ఏంటనేది రిఫ్లెక్షన్ చూపిస్తున్నారు. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంకేమేమి ఉన్నాయని చూద్దాం. రింగ్స్ ఆఫ్ సాటర్న్ అండి. సో ఇక్కడ దాన్ని మీటర్ని తిప్పుతా ఉంటే కలర్స్ చేంజ్ అవుతా వస్తుంది అనమాట, డిఫరెంట్ కలర్స్ లో. సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అరోరా ఎఫెక్ట్ అండి, ఇట్స్ వెరీ నైస్. సో మన అంతరిక్షం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చాలా బాగా చూపించారండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. దీన్ని చూడటం వల్ల పిల్లలకి మంచి ఐడియా వస్తుంది. అక్కడ చూపిస్తున్నారు కదా, బ్లాక్ హోల్ అనమాట అది. అండ్ అప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసేవాళ్ళు పాతకాలంలో అనేది కూడా ఒక మ్యూజియంలో మొత్తం డిస్ప్లే చేశారనమాట. బాగుండింది. అది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అండి, ఒక డెమో లాగా పెట్టున్నారు. సో అక్కడ వాళ్ళు ఎట్లా యూస్ చేస్తారు, ఈ ఆస్ట్రోనాట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అనేది ఐడియా కోసం పెట్టుంచారనమాట. ఒకటి వాళ్ళు ఎలా పడుకుంటారు, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దాంట్లో అనేది, వాళ్ళు ఎలాంటి ఫుడ్ని ఎలా ప్యాక్ చేసి పెట్టుకుంటారు
అనేది చూపించారనమాట. చాలా బాగుండింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఆస్ట్రోనాట్స్ వాళ్ళు బయటకు ఎలా వెళ్తారు అనేది చూపించారనమాట. ఈ పర్టికులర్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.